బజర్ రౌండ్. మేము ఒక క్లిప్పింగ్ చూపిస్తాము, క్వశ్చన్ అడుగుతాం, క్లూలు ఉంటాయి అన్నమాట మీకు. సో ఫస్ట్ మీకు ఒక క్లూ ఇస్తాము, ఆ క్లూకే మీకు ఆన్సర్ తెలిస్తే మీరు బజర్ నొక్కాలి. 1 lakh వస్తుంది, కరెక్ట్ అయితే రాంగ్ అయితే 1 lakh పోతుంది. మీరు బజర్ నొక్కిన 10 seconds లోపలే ఆన్సర్ చెప్పాలి, లేదంటే సెకండ్ క్లూ ఇస్తాం కానీ అమౌంట్ తగ్గిస్తాం 75,000. దానికి చెప్పకపోతే థర్డ్ క్లూ 50,000, లేదంటే ఫోర్త్ క్లూ 25,000. ఓకే ఓకే మొదలెట్టేద్దాము. ఈ ఫోటోల ఆధారంగా ఆట కనిపెట్టి చెప్పండి. ఓకే సో ఫస్ట్ క్లూ 1,00,000 రూపాయలు. క్లూ చూడండి, 10 సెకండ్లు మాత్రమే. చూసారా అక్కడ 11 ఉంది. ఓకే బజర్ మన అబ్బా టీం నొక్కారు. క్రికెట్ మీరైతే ఆన్సర్ లాక్ చేసేసాం, మీరు బజర్ ప్రెస్ చేయక్కర్లేదు ఇంకా. ఒకవేళ సెకండ్ ఆప్షన్ చూసినాక మేము వేరే చెప్పాలనుకుంటే మేము లాక్ మళ్ళీ ఓపెన్ చేసుకుంటాం. సెకండ్ క్లూ చూద్దాం, ఏమున్నాయి చూడక్కడ. మేకులు, అలాగే నెట్ ఉంది, ఒక నెట్ ఉంది. సరే మీరు ఏమనుకుంటున్నారు? ఫుట్బాల్ అని అనుకుంటున్నారా? ఓకే థర్డ్ క్లూ చూద్దాం, ఒక బంత్ ఉంది అక్కడ. డెఫినెట్లీ క్రికెట్ అయితే దీంతో ఆడరు. ఒకళ్ళు కనపడతలేరు అక్కడ. నాలుగో క్లూ చూద్దాం. ఇతను ఎవరు చెప్పు. రొనాల్డ్ కాదు, అబ్బాయి. క్రిస్టియానో రొనాల్డో, వన్ ఆఫ్ ద ఫేమస్ క్రికెట్ ప్లేయర్. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఆన్సర్ క్రికెట్. ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓకే సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ కనిపెట్టి చెప్పండి. అండ్ క్లూ నంబర్ 1, 10 సెకండ్లు మాత్రమే. అక్కడ మసాలా ఉంది, ఏదో దంచేసి ఉంది మసాలా. మనకి జాపత్రి, బిర్యానీ పువ్వులు, ఆకులు. ఏంది హైదరాబాద్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాక్ అండి. మటన్ బిర్యానీ అయితే 1 lakh, లేదంటే 1 lakh పోతుంది. సెకండ్ క్లూ చూద్దాం, సండే. కానీ మీరు చెప్పింది కొంత కరెక్టే. థర్డ్ క్లూ, అక్కడ ఏదో సిట్టింగ్ జరుగుతోంది, ఆ సిట్టింగ్ లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఐటమ్ అది చికెన్ పకోడా. అది పకోడా కాదు, పకోడీ. నాలుగో క్లూ చూద్దాం, 100% లవ్ సినిమాలో తమన్నా దేనికోసం అయితే పరితపించిపోతుందో. చికెన్. ఓకే వీళ్ళు మటన్ బిర్యానీ చెప్పారు. పల్లవి ప్రశాంత్ ని తోమేస్తోంది దామిని. సరే ఆన్సర్ ఏంటో చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో. పనిష్మెంట్ ఏంటంటే దయ్యంతో సావాసం అనేటువంటి ఒక సినిమా తీస్తున్నాను. దయ్యమే నా నేస్తం అని అంతకు ముందు యాక్ట్ చేసినటువంటి పల్లవి ప్రశాంత్ అందులో హీరోగా యాక్ట్ చేస్తున్నారు. కానీ డైరెక్టర్ కి ఒరిజినల్ దయ్యం కావాలి. బాబీ గుడ్ మార్నింగ్ మేడం. మన సినిమాలు తీస్తున్నాం కానీ రిలీజ్ అవ్వట్లేదు మేడం. మనం సినిమాలు తీస్తామని చెప్పాం ప్రొడ్యూసర్స్ తో, రిలీజ్ అవుతుందా లేదా అనేది ప్రొడ్యూసర్ తలకాయ నొప్పి. మేడం మరి మనం షూటింగ్ స్టార్ట్ చేద్దాం మేడం. పొద్దున్నే షూటింగ్ స్టార్ట్ చేయాలంటే దయ్యం కావాలి కదరా. ఐ వాంట్ రియల్ దయ్యం. ఉన్నాడు మేడం ఒక దయ్యాలు పట్టేవాడు. దయ్యాలకు వాడు బాబు. అవునా? దయ్యాల దాంట్లో యూకేజీ ఎల్కేజీ అన్ని చేసేటాడు. సరే వాడిని పిలు. రే నాకు ఆడ దయ్యం కావాలి, ఇది మగ దయ్యం పంపించే. దయ్యం మొఖం వేసుకొని చూడ, మనిషి మొఖం వేసుకొని చూడ, కరెక్ట్ కనపడ. నిన్ను తిట్టాడా నన్ను తిట్టాడారా? ఎక్కడ దయ్యం ఏది? నా వెనకాలే ఉంది. మీ వెనకాల ఏది? నీ మీద మనబోతు నువ్వు పోతే ఎత్తుకోపోతే ఎట్ల పడి తాడపడి తలపడి ఇప్పుడు గల్లంగా అనుబుజ్జే రాయ దయ్యం. ఇది నిజంగా దయ్యం అని ప్రూఫ్ ఏంటి? కాళ్ళు ఎట్లుంటాయి తెలుసా దయ్యానికి? ఎట్లుంటాయి? వెనక తిరిగి ఉంటాయి. వెనక్కి తిరిగి ఉంటాయి. ఏది? అవును కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి, పైగా ప్యాంట్ వేసుకుంది దయ్యం. మన హీరో అసలే కోపిష్టి, కొంచెం మీ దయ్యాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. హీరోని పిలు. హీరో సార్ హీరోయిన్ సార్. దీన్ని ఏడుకెళ్ళి పట్టుకొచ్చినవరా? ఆడ చిత్తబుట్టి కాడ ఏరుకుంటే ఉన్నది అది.
సార్ మంచి సీన్ సార్, మీ ఇంట్రొడక్షన్ సీన్. హీరోయిన్ అలా నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్తుంది సార్. నేను అడుకోనికా కాదు సార్, మీరు ఇసిరినటువంటి కొబ్బరి చిప్పులు ఏరుకోవడానికి. గుడికి నేను వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్తావు? శ్మశానానికి. అక్కడికి వెళ్ళి వచ్చిన దాని లెక్కలో ఉన్నావు. ఇంట్రొడక్షన్ సీన్ క్యాన్సిల్ సార్, మీ ఇద్దరి మధ్యలో రొమాంటిక్ సీన్ సార్. అరే బాబీ చూస్తేనే భయం అవుతుంది దాంతో రొమాన్సా. యాక్షన్. ఇగో ఆ, ఇగో ఆ, నువ్వంటే ఇష్టం. నాకు ఇట్లా చెప్తే నచ్చదు. ఆయన వర్షన్ ఆయన చెప్పారా అన్నా లవ్ చేస్తున్నానా? రెడీ యాక్షన్. అన్నా దీన్ని లవ్ చేస్తున్నా, ఇది నాకు కావాలి. కట్ చేస్తే ఒక అప్పుడే ఒక సాంగ్. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే. ఈ సీన్ తర్వాత ఏం జరిగిందంటే మీ ఇద్దరి మధ్యలో పెద్ద గొడవ జరిగింది. ఆ అమ్మాయి చచ్చిపోయింది. నాకు ఇంకా రొమాన్స్ కావాలి సాంగ్ లా. లేదు సార్, మనకు సెన్సార్ కటింగ్ అయిపోతుంది. బాబీ మీ డైరెక్టర్ చెప్పు. సార్ మీ పెళ్ళయిందా? కాలే. అందుకే కోరికలు. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్లైమాక్స్ సీన్ సార్. ఈ అమ్మాయి చచ్చిపోయింది, దయ్యం అయిపోయింది సార్. తనకి ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం అమ్మా నీకు? అరుంధతి, కాంచన, తోం తోం తోం. సరే తోందు ఆగు. మీరు ఆ అమ్మాయిని మోసం చేశారు, ఆ అమ్మాయి చచ్చిపోయింది. దయ్యంగా మారింది. ఇప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని కలవడానికి మీరు పడుకున్నప్పుడు మీ ఇంటికి వచ్చింది. నన్ను మోసం చేస్తాడా? నా చావుకు కారణమైన పల్లవి ప్రసాద్ అన్నా వదలనన్నా. రే ఖాళీ అన్న నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి మోసం చేసి నా చావు కారణమవుతావా? నిన్ను వదలనరా. అయితే గట్టి పట్టుకో. నీ చావుకి కారణం ఇప్పుడు నేనవుతావు. రే కట్ ఇట్. కెమెరా అయిపోయింది మేడం. బాబీ దీన్ని ఎక్కడ పట్టుకొచ్చినావు రా? బాబీ డైరెక్టర్ చంపేస్తా. సార్ మీకు చెప్పలేదు సార్, ఆమె ఒరిజినల్ దయ్యం. పారిపోరా. మూడో క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 10 seconds మాత్రమే. 2 కాళ్ళు ఉన్నాయి, మీకు 2 రెడ్ బూట్స్ కనిపిస్తున్నాయి. టైమ్ అప్. ఇక రెండో క్లూ ఏంటో చూద్దాం. 75,000 వర్త్ ఆఫ్ క్లూ. అక్కడ షర్ట్ ఉంది. ఓకే, మన అయ్యో టీం బజర్ నొక్కారు. సినిమా పేరు KGF. ఓకే, దోమిని చెప్పింది కాబట్టి నేను KGF లాక్ చేశా. మూడో క్లూ చూద్దాము. ఒక పక్కన ఫ్లవర్ ఉంది, ఇంకో పక్కన ఫైర్ ఉంది. మూడో క్లూ ఫ్లవర్ అండ్ ఫైర్. నాలుగో క్లూ ఎర్ర చందనం, ద రక్తం శాండిల్వుడ్. డోమిని ఎక్కడ? ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. 75,000. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 10 సెకండ్లు మాత్రమే. ఆ ప్రదేశం ఏంటో కానీ చాలా జనాలు ఉన్నారు. టైమ్ అప్. సెకండ్ క్లూ పువ్వులున్నాయి. అమ్మ
అమ్మో బజర్ నొక్కేశారు మళ్ళీ. అయ్యో అయ్యో తిరుపతి. అంటే యు మీన్ టు సే ప్రదేశం అంటున్నా. అందరికి గుండెలే ఉన్నాయి. గుడి. థర్డ్ క్లూ చెప్పుల స్టాండ్లు. బేసిక్ గా గుడి. నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, దీన్ని బట్టి కూడా మీరు గెస్ట్ చేయొచ్చు. నంబర్ 13 ఉందా అక్కడ, అందులో నా చెప్పులు ఉన్నాయి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ దట్ ఈస్ ప్రసాదం. ఎనీవే చూద్దాము రైట్ ఆన్సర్ ఏంటి. రైట్ ఆన్సర్ ఓకే. పనిష్మెంట్ ఉంది ఇప్పుడు మీకు. కొన్ని రింగ్స్ వేస్తామండి, ఆ రింగ్ లోపల మీరు నించోవాలి. నేను చెప్పినటువంటి కమాండ్ ని బట్టి లెఫ్ట్ అంటే లెఫ్ట్ దూకాలి, రైట్ అంటే రైట్ దూకాలి, లోపలే అంటే లోపలే ఉండాలి. ఓకే ఓకే అండి. రెడీ. వీళ్ళు మాత్రమే ఆడితే ఏం బాగుంటుంది. పనిష్మెంట్ అందరూ కలిసికట్టుగా పంచుకోవాలి. మీరు కూడా. నేను ఇక్కడే ఉంటా, మిమ్మల్ని అంతా చూడడం పెద్ద పనిష్మెంట్ నాకు. ఓకే రెడీ. లోపలికి, ముందుకి, వెనక్కి. ఈమె లోపల నుంచి వెళ్ళిపోయింది, ఈమె లోపల నుంచి వెళ్ళింది. లేదు లేదు, ఇది దేవుడికి దేవుడికి ఇది. ఓకే దేవుడికి దేవుడికి, ఏ దేవుడైతే ఆ దేవుడు తీసుకోండి. ఓకేనా? కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఎడమా, లోపల, కుడి, లోపల, ముందుకి, లోపల, బయట. ఫైనల్లీ ఒక అవుట్ అయ్యారమ్మా. రెడీ. లోపల లోపల. ఇప్పుడు సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివింగ్ ఇన్ ఇంగ్లీష్. అవుట్ 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 ఇట్లానా, అవుట్ ఇట్లానా. ఫ్రంట్. ఓ ఫ్రంట్. ఇన్సైడ్. ఇన్సైడ్. బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్. ఏయ్ రాంగ్. బ్యాక్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చావు, వెళ్ళిపో. ఇది నాకు బ్యాక్ కదక్క. ఇది నీ బ్యాక్ కాదు, ఇది నీ బ్యాక్. ఇప్పుడు హిందీలో చెప్తాను నేను. సామ్నే. सामने. अंदर. अंदर. पीछे. पीछे. अंदर. अंदर. बंदर. बंदर. बाएं बाएं, दाएं दाएं, లోపల, ముందు, వెనక. అవుట్. నించోండి. గిఫ్ట్ హ్యాంపర్ ఎవరికి వస్తుందో చూద్దాం. బయటికి. బయటికి. బయటకంటే మీరు బయటకు నడుచుకొని వెళ్ళిపోవాలి. ప్రోగ్రామ్ అయిపోయిందా మేడం? ర్యాపిడ్ ర్యాపిడ్ ఫైర్. రెడీ. ఎడమ, లోపల, కుడి, లోపల, లోపల, ఎడమ, లోపల, బయట, బయట. బయటికి. ఓకే, వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారు, మీరే గెలుచుకున్నారు. బోలే గారు మీరు ఇది గెలుచుకున్నారు. అయిపోయింది అయిపోయింది, బాడారు. వెరీ గుడ్. అది గెలుచుకుంటు కదా, ఆడుకుంటుండు.